హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ రౌండ్ అయితే దట్ ఈస్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్, సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్, థర్డ్ రౌండ్ వచ్చి కమ్యూనికేషన్ అసెస్మెంట్, సో ఫోర్త్ రౌండ్ వచ్చి ఇంటర్వ్యూ రౌండ్ అనమాట. సో ఈ రౌండ్స్ అన్నిటికీ నేను సపరేట్గా ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నాను అనమాట. యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ కూడా నేను కొన్ని ప్రొవైడ్ చేశాను. ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో ఐ విల్ ట్రై టు క్లియర్ యువర్ డౌట్స్. సో అందరికీ ఉండే డౌట్ ఏంటి అంటే అసెన్షియల్ ఎంత టైం తీసుకుంటుంది లైక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి అని. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 to 20 days. సో నాకైతే ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక 20 days తర్వాత రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో మ్యాక్సిమం 20 to 30 days లోపలే మనకు రిజల్ట్స్ అయితే వస్తుంది. సో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు 2 types ఆఫ్ మెయిల్స్ అయితే వస్తుంది. వన్ ఈజ్ కంగ్రాచులేషన్స్ మెయిల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిగ్రెట్ మెయిల్ అనమాట. సో కంగ్రాట్స్ మెయిల్ వస్తే మనం యాక్సెంచర్లో ఇంకా సెలెక్ట్ అయిపోయినట్టే, ఒకవేళ రిగ్రెట్ మెయిల్ వస్తే మనం యాక్సెంచర్ నుంచి రిజెక్ట్ అయ్యామనేసి అర్థం అనమాట. సో మ్యాక్సిమం 10 to 20 days ఆర్ 20 to 30 days లోపల రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. సో నాకైతే కంగ్రాచులేషన్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ అనే మెయిల్ అయితే వచ్చింది. నాకు వచ్చిన మెయిల్ అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, సో మీకు రెఫరెన్స్గా ఉంటుంది. సో మనకు వచ్చిన మెయిల్లో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది మనం వితిన్ సర్టెన్ డేస్ లోపల మనమైతే యాక్సెప్ట్ చేయాలి. సో లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఏముంటుందంటే మన రోల్ కానీ మన ప్యాకేజ్ డీటెయిల్స్ కానీ అవన్నీ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఉంటుంది. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే చదవండి. సో దాంట్లో మొత్తం మీ ప్యాకేజ్, మీ ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుంది, అన్ని డీటెయిల్స్ అంతా ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో అయితే ఉంటుందన్నమాట. సో మనం లెటర్ ఆఫ్ ఇంటెంట్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే మనకి సెలక్షన్ మెయిల్ వచ్చే ముందు లైక్ లాగిన్ క్రెడెన్షియల్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో దాంట్లో మన లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ మనకు యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాంట్లో మనం ఒక లింక్ అయితే ఇస్తారు. సో ఆ లింక్ మనం రీడైరెక్ట్ చేస్తే అక్కడ మనము పాస్వర్డ్ రీసెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మనం ఒక డాష్ బోర్డ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాము. సో టాప్లో మనకు మై టాస్క్ అనే ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకు అసైన్డ్ ట్యాగ్స్ మనం క్లిక్ చేయాలి. సో ఆ అసైన్డ్ టాస్క్లో మనకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంటుంది అనమాట. సో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ని మనం డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా దాంట్లో ఏముందో మొత్తం చదవాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే అక్కడ ఒక మన చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సో ఆ తర్వాత ఏంటి అంటే మీరు లెటర్ ఆఫ్ ఇంటెంట్ని యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేయకుండా ఇలా సబ్మిట్ చేయకపోతే వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే మీరు ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ని యాక్సెప్ట్ చేయనట్టు, అంటే మీకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టు అనుకొని వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. సో ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా మనం 7 days లోపల అయితే యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీరు 7 daysలో చేయకపోతే మొత్తం ప్రాసెస్ అనేది విత్డ్రా అయిపోతుంది అండ్ మీ జాబ్ రోల్ కూడా ఇంకా పోయినట్టే. సో మీకు ఇలా ఏమన్నా ఈ ప్రాసెస్ మొత్తంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దాంట్లో మీకు ఆ పేజ్ ఉంటుంది కదా, దాంట్లో మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు టికెట్ రైజ్ చేయొచ్చు అనమాట. సో దాంట్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనేది మీరు అక్కడ టికెట్ రైజ్ చేస్తే మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో లైక్ ఇలానే ఉంటుంది అనమాట. ఇట్ ఇస్ ఎ సింపుల్ ప్రాసెస్. మనమైతే ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ని యాక్సెప్ట్ చేయడమే మెయిన్ టాస్క్. సో మీరు ఒకవేళ మీకు కానీ రిగ్రెట్ మెయిల్ వస్తే మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. అండ్ యాక్సెంచర్లో మెయిన్ ఏంటి అంటే గర్ల్స్కి చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఇస్తారనమాట. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో కమింగ్ వీడియోస్లో నేను ఇంకా యాక్సెంచర్ గురించి చాలా షేర్ చేసుకుంటాను. సో మీకు అప్డేట్స్ రావాలి అంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ సెలెక్ట్ కాని వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ upcoming opportunities. Don't be sad. So that's it guys for this video.